హుజూర్ నగర్లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను జనంలోనే ఉన్నానని, జనం కోసమే పనిచేస్తున్నానని అన్నారు. సోదర సోదరిమణులకి, నాయకులకి, విలేకరుల మిత్రులకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. నేను బీఫామ్ తీసుకొని వచ్చినాక మొట్టమొదటి జాయినింగ్ మీరే. అంటే బయట అంటే ఇంత పెద్ద ఎత్తున హుజూర్ కదా, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నేను ఎప్పుడు మీరు జాయిన్ కావాలనో జాయిన్ అన్నో అడగలేదు. కానీ మన మట్టపల్లిరావు గారు అందరూ కూడా, మన సభ్యులందరూ వచ్చి అన్న మేము ఇట్లా జాయిన్ అవుతాం, మీకు మా సపోర్ట్ కావాలా, మాకు మీ సపోర్ట్ కావాలన్నారు. నేను ఏ రోజు ఒత్తిడి చేయలేదు, తొందర జాయిన్ కాలేదు, తీయాలి జాయిన్ కాదు, రేపు జాయిన్ కాదు, వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు హుజూర్ నగర్ ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత అయిందో. కొంతమంది కష్టపడ్డారు, కానీ అభివృద్ధిని మాత్రం ఆగనీయలేదు. మీరు చూసిన టీచర్స్ కాలనీ 3 ఏళ్ల ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, కాలేజ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఈ రోడ్డు కూడా కొన్ని కోర్టు కేసులు లేకపోతే అయిపోయేది ఈ పార్టీ. ఈ బైపాస్ రోడ్డు కానీ మొత్తం డబ్బులు శాంక్షన్ చేసినవి అన్నీ అయిపోయినాయి. అయితే పాపం కొంతమంది ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం కానియను, ఇప్పటికే లేట్ అయింది, దాని డబ్బులు శాంక్షన్ చేయించిన పనులు కావడం లేట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత నాదని చెప్తాను, అనుమానం లేదు. నేను ఒకసారి చెప్పినా అంటే అర్ధరాత్రాన్ని గుర్తుంటుంది, నేను 40 చెప్పినాను. మీరు పిలిచి ఆశీర్వాదం ఇచ్చిరంటే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ఏం ఆలోచిస్తున్నారని నిదర్శనం. మీరు జనంలో తిరిగేటోళ్ళు, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది ఆలోచించాల్సిన సబ్జెక్ట్. మీరు ఇంట్లో కూర్చున్నోడు పిలిచి ఏది కోటేస్తామని అంటే పెద్ద ఆలోచించే సమస్య కాదు. జనంలో తిరిగేటోడు, జనంలోనే ఉండేటోళ్ళు, ఊర్లు తిరిగేటోళ్ళు, అభివృద్ధిని చూసిన వాళ్ళు మీరు వచ్చి